సభ్యత్వ నమోదు సన్నాహకాలు ఎస్ఐఆర్పై అవగాహన కార్యక్రమం పేరిట గులాబీ పార్టీ క్యాడర్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తోంది. నేతలు శ్రేణుల్లో ధైర్యం నింపడంతో పాటు అధికారం మళ్లీ ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. నియోజకవర్గాల వారీగా విస్తృతంగా పర్యటిస్తున్న కేటీఆర్, హరీష్ రావు కార్యకర్తలకు పూర్తి అండగా ఉంటామని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. గత తప్పిదాలను సరిదిద్దుకుని ముందుకెళ్తామని హామీ ఇస్తున్నారు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించిన భారత రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అందుకు మంచి అవకాశంగా భావిస్తోంది. డిజిటల్ విధానంలో చేపట్టనున్న సభ్యత్వ నమోదుతో పాటు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ పై అవగాహన సమావేశాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ కేడర్ను క్షేత్రస్థాయిలో చైతన్యపరిచే ప్రయత్నం చేస్తోంది. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించిన పార్టీ వారికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించింది. ప్రతి నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు ప్రక్రియను పర్యవేక్షించడంతో పాటు కార్యకర్తలతో సమన్వయం చేసుకునే బాధ్యతలను అప్పగించింది. దీంతో పార్టీ కార్యక్రమాలు ఒక క్రమబద్ధమైన విధానంలో ముందుకు సాగుతున్నాయని నాయకత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 80కి పైగా నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు సన్నాహక ఎస్ఐఆర్ అవగాహన సమావేశాలు పూర్తయ్యాయి. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా సమావేశాలను వేగంగా నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు స్థానిక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య కార్యకర్తలు హాజరవుతున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్న సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఇద్దరూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ నేరుగా పార్టీ శ్రేణులతో మమేకమవుతున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణను నేతలకు వివరిస్తున్నారు. కార్యకర్తల అభిప్రాయాలు, స్థానిక పరిస్థితులు, పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లపై కూడా దృష్టి సారిస్తున్నారు. అదే సమయంలో ఎస్ఐఆర్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా శ్రేణులకు అవగాహన కల్పిస్తున్నారు. ఓటర్ల జాబితాలు, సభ్యత్వ వివరాలు, క్షేత్రస్థాయి సమన్వయం వంటి అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అర్హులైన వారి పేర్లు ఓటరు జాబితాలో ఉండేలా చూడడంతో పాటు నకిలీ ఓట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. సమావేశాల్లో మాట్లాడుతున్న కేటీఆర్, హరీష్ రావు పార్టీ భవిష్యత్తుపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, ఆ పరిస్థితులు బీఆర్ఎస్ కు అనుకూలంగా మారుతాయని చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమనే సందేశాన్ని కేడర్లో బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి రైతు బంధు ఇస్తేందుకు పైసలు లేవు. మరి దేనికి ఉన్నాయి పైసలు? ఢిల్లీకి సంచులలో పంపేందుకు మాత్రం పైసలున్నాయి. రైతు బంధు బంద్ అయింది. రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. నేను ఓన్లీ సాఫ్ట్వేర్ అనుకుంటున్నాను, హార్డ్వేర్ కూడా నాకు కూడా తెలుసు. పక్కా చెప్తున్నా, మీ అందరికి మాటిస్తున్నా, పోయిన 10 ఏళ్ల తిరగనైతే బీఆర్ఎస్ ఉండదు. నేను కేసీఆర్ సార్ అంత మంచోని కాదు. ఒక్కొక్క కాంగ్రెస్ ఓనికి సినిమా చూపెట్టే బాధ్యత నేను తీసుకుంటా. మిమ్మల్ని సతాయించిన పారిపోయినా, సప్త సముద్రాల అవతల పోయి దాక్కున్నా వదిలిపెట్ట. మిమ్మల్ని సతాయిస్తున్న కాంగ్రెస్ వాళ్ళు, అధికారులు, వాళ్ళకొకటే చెప్తున్నా, 2 ఏళ్లలో తిరిగి గులాబీ జెండా ఎగురుతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నాడు. మొన్నెప్పుడో మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చి మాట్లాడుతుండేనా, బీఆర్ఎస్ జెండా గద్దెలు కూలగొడతాం, బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనీయం, పాలమూరు జిల్లాలో ఒక్క సీటు గెలవనీయా, మొలకెత్తనీయా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి. వాటిలు కొనకపోతే రేపు బీఆర్ఎస్ ప్రజలు బ్రహ్మరథం బట్టి 14 సీట్లు నిన్ను మళ్ళా కొడంగల్లా ఓడగొట్టి చూపిస్తాం. మా రైతులకు అన్యాయం జరుగుతానో, మా ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ. అధికారం కోల్పోయిన తర్వాత కొంత నిరుత్సాహానికి గురైన కార్యకర్తల్లో ధైర్యం నింపడంపైన నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. కష్టకాలంలో పార్టీని వీడకుండా నిలిచిన కార్యకర్తలే పార్టీకి నిజమైన బలం అని చెబుతూ వారిని ప్రోత్సహిస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటామని నాయకత్వం భరోసా ఇస్తోంది.